హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అయితే మంగ నా పేరు భద్ర. మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే బాగానే. ఏంటి? రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు కానీ. కమాన్. లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఫ్లవర్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ, మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? పద రండి తిందాం. కానివ్వండి రా. అలాగే. ఏంటి మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఇంతమంది వెధవలకి పార్టీ ఇవ్వాలా చెప్పండి? పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారు కేక్ నోట్లో ఇప్పుడు తినిపించేది. లేని పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను. వస్తాను. రగులుతోంది మొగలి పొద, మొగులుగొంది కన్నయ్యద. రగులుతోంది మొగలి పొద, మొగులుగొంది కన్నయ్యద. యోగిని లావస్తున్నా, కౌగిలి నేయిస్తున్నా, కాటేస్తావా, వాటేస్తావా. రగులుతోంది మొగలి పొద, మగల మారి కన్నయ్యదా. 31. ఎక్కడికి వచ్చారా? వచ్చేస్తున్నాం రా, దగ్గరలోనే ఉన్నాము. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? చెత్తనా కదా, నీకటి పోయింది వెనక పోతున్నా కూర్చున్నావు, కాలేసుకో. 32. ఏంట్రది? మన మంగ తుమ్మదే. నీ అబ్బనోర్మి. బ్రేక్ వేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. ఓర్ నీ అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. అమ్మా, ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది, జ్వరం వస్తే నీరసం వస్తుంది, నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేం మంగ. ఏది నాడి చూస్తాను. అది కాలు చేసాడు. ఓహో, నాడి ఇలా చూడాలి కదా. ఇటు చూడు, పైకి చూడు. బావా, నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం. రేయ్, డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. కంగారు పడాల్సింది ఏం లేదు మగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? విక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నాం. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకైనా బాగా ఏం పని చేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. ఈడు తప్పగా. మంగ, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయవా? ఇంటికాడ స్నానం చేసి రాలేదా? నేనంది అందుకు కాదు. మరి ఇంకెందుకు? రే అక్కడ పెట్టు. అది అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? అర డజన్ ఉన్నాయి. ఇవ్వండి.
మంగ దుప్పట్లో దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. దూరు. నా బ్రెయిన్ పని చేయలే. ఎంత feel అవుతుందో తెలుసా? పార్టీకి రానందుకు కాదు. రండి మహాలక్ష్మి గారు, మీ ఆయన ఇప్పుడు మంగ దుప్పట్లో దూరాడు. ప్లీజ్ అరుణ్, నా పరిస్థితి అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళ పెళ్లి కూడా ఒప్పించాను. నువ్వు ఒప్పుకుంటే అక్కల పెళ్లిళ్ళు ఎలా చేయాలో తెలియక అమ్మ టెన్షన్ పడుతుంటే ఇప్పుడు నా పెళ్లి విషయం ఎలా మాట్లాడమంటావు? స్వప్న, ఎవరా అబ్బాయి? తను అరుణ్ అని, ఇద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నాం. చాలా మంచి అబ్బాయి. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ తను యుఎస్ వెళ్తున్నాడు. వెళ్లేలోపు పెళ్లి జరగాలంటున్నాడు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలుసా? తెలుసు, వాళ్ళకేం అభ్యంతరం లేదు. కాకపోతే అక్కల పెళ్లిళ్ళు అవ్వకుండా ఇంత అర్జెంటుగా నా పెళ్ళంటే. సర్లే, నువ్వు ఇంటికెళ్ళు. పెద్దవాళ్ళు ఇద్దరికి ఎలా పెళ్లి చేయాలని ఇబ్బంది పడుతుంటే మూడో దానికి కూడా పెళ్ళా? స్వప్నం చేసుకుంటానన్న అబ్బాయి మంచి కుర్రాడ్లా ఉన్నాడు. పైగా కట్నం కూడా వద్దంటున్నాడు. ఇంత మంచి సంబంధం మనం కావాలనుకున్నప్పుడు దొరక్కపోవచ్చు కదమ్మా. నిజమే కాని ఇప్పటికిప్పుడు చేయడానికి ఇవేమన్నా బొమ్మల పెళ్లిలా? పైగా పెద్దదాన్ని కుదిర్చిన సంబంధం వాళ్ళకి కట్నం ఇవ్వాలి. రెండో అమ్మాయికి మంచి సంబంధం చూడాలి. ఇవన్నీ జరిగే పనులేనా చెప్పు? అలాగని మనం ఆగితే స్వప్నకి కోరుకున్న వాడితో పెళ్లి జరగదు కదమ్మా. జరగపోతే జరగపోని, ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరిగేది జరుగుతుందిలే అని మనం ప్రయత్నం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదమ్మా. మీరు ఊ అనండి, 3 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించే బాధ్యత నాది. అది కాదమ్మా, నువ్వు నన్ను నమ్మండి. ఏంటి భద్ర నువ్వు చెప్తుంది? మంగ నాతో, అది నర్స్ డ్రెస్లో? అవును. ఎలా ఉంది? చాలా వెరైటీగా ఉంటుంది. ఓకేనా? డబుల్ ఓకే. మరి ఫీజు? ఇది జస్ట్ అడ్మిషన్ ఫీజు మాత్రమే. ఆపరేషన్ సక్సెస్ అయితే నువ్వు అడిగినంత బిల్లు నేను వెళ్ళి రెడీ చేసుకుంటాను. వెంకట్రావు గారు. నాన్నగారు లోపల ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? నమస్తే. పార్వతమ్మ గారి దగ్గర నుండి వస్తున్నాను. ఓ, ఆవిడ పంపిందా? దేనికి? కట్నం డబ్బులు ఇంకా జతావలేదు, కొద్ది రోజులు ఆగాలి అని చెప్పడానికే? కాదండి, పెళ్లి ఈ శ్రావణ మాసంలోనే పెట్టుకుందామని చెప్పడానికి. మరి నాకు రావాల్సిన కట్నం డబ్బు తెచ్చాను. ఏమే, అమ్మాయికి మంచి కాఫీ తీసుకురా. అలాగేనండి. వద్దమ్మా. అవును, ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. పార్వతమ్మకు నువ్వేమవుతావు? కూతురు లాంటిదాన్ని. కానీ నేను మీకు ఈ డబ్బిస్తున్నట్లు ఆవిడికి తెలియకూడదు. మరి నువ్వెందుకు ఇస్తున్నావు? నేను చేస్తున్న వ్యాపారానికి వాళ్ళు సహాయపడుతున్నారు. అలా అని ఇంత డబ్బిస్తానంటే ఆత్మాభిమానంతో ఒప్పుకోరు. సరే, ఎవరిస్తే నాకేంటి? నాకు రావాల్సిన డబ్బులు నాకు అందే. ముహూర్తాలు తొందరలోనే పెట్టుకుందాం. అలాగే, వస్తానండి. వస్తాను. ఏడ్స్ అంటే తిరిగి మన హోటలు కలకలాడాలంటే ఏడ్స్ చేయాలని ఆలోచిస్తున్నావా? నీకు ఆ సమక్కర్నిదో నేను అద్భుతమైన ఆవిడియా ఆలోచించాను. ఏంటది? మంగ హోటల్ పెట్టడం వల్లే కదా మన హోటల్ దెబ్బతిన్నది. అవును, అయితే అదే మంగని నీ చెల్లెలు చేసుకున్నావే అనుకో, గల్లాపెట్టి దగ్గర నువ్వు, వంటగదిలో మంగ, మీ ఇద్దరి మధ్యలో నేను,
ఎలా ఉంది మన ఆవిడియా? దాని ఊరు నుంచి ఎలా పంపించాలా నేను ఆలోచిస్తుంటే దాన్ని ఇంట్లోకి ఎలా తీసుకురావాలా నువ్వు ఆలోచిస్తున్నావా? నరికి పోగులేస్తా. అయినా నిన్ను కాదురా, దాని ఊరు నుంచి పంపిస్తే గాని నేను పోతా ఎక్కడ పోతావు నాన్న? ఎక్కడ పోతావు నాన్న? ఎక్కడికో అక్కడే పోతా, నీకనవసరం. ఏట్లో పోతా, కాదంటే కాట్లో పోతా, అంతే కాకపోతే గోదాట్లో పోతా. నీకు నాకు సంబంధం లేదు, పో. అది కాదు నాన్న. ఓ కాఫీ పట్టరమ్మా. నాన్న వెళ్దాంరా నాన్న. నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? నీకు నాకు సంబంధం లేదన్నారా? పోతలకే. ఏమైందండి? ఏమీ అవ్వట్లేదు, అదే నా బాధ. ఏమవ్వట్లేదు? నా కొడుక్కి పెళ్లి అవ్వట్లేదు, నేను తాతను కావట్లేదు. కట్టుకున్నదేమో ఏదో పెద్ద పని ఉన్నట్టు ముందే పైకి పోయింది. ఇంట్లో ఆడవాసం లేకుండా పోయిందమ్మా, అది సంగతి. ఆయన అలా బాధ పెట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోడమ్మా, చేసుకోడు. వయసులో జరిగిన పెళ్లికి అన్సీజన్లో వచ్చే వర్షానికి విలువ ఉండదురా వెధవా అంటే వాడికి అర్థం కావట్లేదు. అందుకే పోతా, నేను పోతా. నువ్వు మాట్లాడుకో. మీరు ఇంటికి వెళ్ళండి, మాస్టర్తో నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. నీ చేతి కాఫీ తాగాను కాబట్టి నువ్వు చెప్పినట్టే ఏంట. సాయంత్రంలాగా ఒప్పుకుంటే పెళ్లి పందిట్లోకి, లేదంటే గోదావరిలోకే తేల్చుకోమను. నేను పోతా. ఇదిగో అలా రేవులో తాళా నిలబడితే కాదు, వచ్చేటప్పుడు అమ్మాయి కాఫీ డబ్బులు ఇచ్చేసిరా. నేను పోతా, జాగ్రత్తగా నేను పోతా. నువ్వు చెప్పిన